హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి దోస బ్యాటర్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఈ వీడియోని 2 రోజుల క్రితం షార్ట్స్‌లో పోస్ట్ చేసినప్పుడు మంచి రీచ్ వచ్చింది. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఎలా క్వాంటిటీ తీసుకున్నారని. అందుకోసమని ఈ వీడియోని కొంచెం లాంగ్ వీడియోలాగా చేశాను. ఇంక ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, 1 కప్పు వచ్చేసి జొన్నలు, 1 కప్పు రాగులు తీసుకున్నాను. నేను 1:3 రేషియో తీసుకుంటాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు జొన్నలు గానీ, రాగులు గానీ మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అందులో టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఏమో శనగపప్పు కూడా వేసుకోండి. కడిగేసి మంచిగా 2 సార్లు ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గంట ముందు సగ్గుబియ్యం ఒక హాఫ్ కప్పు తీసుకొని నానబెట్టుకొని మంచిగా ఫ్లఫీగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ నానబెట్టిన వాటిలో అవి కూడా మిక్స్ చేసేసుకొని అన్నీ కలిపేసి ఒకేసారి గ్రైండ్ చేసేస్తాను. ఇంకా వీటన్నిటిని కూడా ఈ జొన్నలు వీటన్నిటిని కూడా నేను మినిమం 8 అవర్స్ వరకు అయితే నానబెడతాను. 8 అవర్స్ నానబెట్టేసి నైట్ ఈవినింగ్ నా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడే నేను మిక్సీ వేసేసి ఇంకా తర్వాతకి ఆ మిక్సీలో వేసిన ఈ బ్యాటర్ కూడా చాలా మెత్తగా వేస్తానన్నమాట. ఎక్కువ వాటర్ పోయకుండా, ఎందుకంటే ఇడ్లీ కూడా వేస్తాను కాబట్టి కొంచెం గట్టిగానే వేస్తాను. ఇదిగో ఇలా వేస్తాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఇంకా నైట్ నేను ఉప్పు ఏమి వేయను ఇందులో. డైరెక్ట్గా ఏం చేసేస్తానంటే మిక్స్ చేసేసుకొని ఒక్కసారి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా స్పూన్తో మిక్స్ చేస్తాను. మిక్స్ చేసేసి ఇంక డైరెక్ట్గా అలా పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డే కల్లా ఇది మంచిగా పులుస్తుంది అనమాట, ఫర్మెంటేషన్ అవుతుంది. మార్నింగ్ 5కి అలా లేసేటప్పటికే మనకి కొంచెం మంచిగా పై వరకు, గిన్నె పై వరకు అయితే పొంగుతుంది. నేనేంటంటే మేము తినేసరికి 8:30 అలా అవుతుంది. ఆ టైం కల్లా అయితే కంప్లీట్గా ఇలా పొంగి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదండి నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అయితే ఇంక ఇదే. ఇంకా తర్వాత వీటిని మేము పిల్లలకి ఇడ్లీస్కి ఇంకా అలాగే దోశలకి ఒక 2-3 డేస్ అయితే యూస్ చేస్తాము ఇదే బ్యాటర్ని. మా ఇంట్లో ఏంటంటే పిల్లలకి రాగి దోశ అంటే ఈ రాగి ఇడ్లీ బాగా ఇష్టము. ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో బాక్సెస్కి ఇడ్లీ పెట్టేసి దోశలేమో తినడానికి పెట్టేస్తాం. వీళ్ళకి స్కూల్ 6:30కే బస్ వస్తుంది కాబట్టి నేను ఆ టైంకి ఇంకా నాకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ పెట్టేసుకొని బ్యాటర్ని ఇంక ఇలా రెడీ చేసుకుంటాను. ఇంకా తర్వాత వేసే ముందు దాంట్లో సాల్ట్ను ఇంకా జీలకర్ర యాడ్ చేసేసి ఇంకా ఆ తర్వాత దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకుంటా. ఇడ్లీలకి అయితే సపరేట్గా తీసేసుకొని వితౌట్ జీలకర్రతోటి ఇడ్లీ చేసేసుకుంటాను. ఇడ్లీస్కి అయితే మామూలుగా ఈ విధంగా తీసేసుకొని ఇంకా ప్లేట్స్లో పెట్టేసుకొని మామూలుగా ఒక 15 మినిట్స్ పెడితే చాలండి, మంచి ఇడ్లీస్ కూడా రెడీ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి.